ఎంతోమంది నోటితో చేసే పాపములు బట్టి దేవుడు వారికి జవాబు ఇవ్వకపోతాం, నోటి ద్వారంగా చేస్తున్న కార్యాలను బట్టి దేవుడు వారి జీవితంలో కార్యం జరిగించకపోతాం, లేకపోతే నోటి ద్వారంగా అనవసరంగా తెచ్చుకుంటున్న సమస్యలు, లేకపోతే నోటి ద్వారంగా దేవునికి విరోధంగా తిరిగి దేవుణ్ణి బాధ పెడతాం అనేది మనం చూస్తూ వచ్చాము. కానీ ఈరోజు ధ్యానించబోతున్నాము, ఈ నోటి ద్వారంగా ఎలాగా ఆయనకి దగ్గరగా చేరతామో, ఈ నోటి ద్వారంగా ఎలాగా దైవ కార్యము, దైవ సహాయము రుచి చూడగలుగుతాము. ఈరోజు ఈ విషయాన్ని చూస్తూ ఉంటే నోటితో మనుషుడు మొదటిగా చేయవలసింది దేవునితో సహవాసం కలిగి ఉంటాం, దేవునితో మాట్లాడతాం. దేవుని అక్కడ చూస్తే మొదటిగా ప్రతి విశ్వాసికి కావాల్సింది ప్రార్థన. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడి కార్యాన్ని జరిగిస్తాడు. ఎప్పుడైతే ఒక నోటిలో ప్రార్థన ఉంటుందో, లేకపోతే దేవుని వేడుకుంటామో, దేవుని చేతులకు సమర్పించుకుంటాము ఉంటుందో, అక్కడ దైవ కార్యం జరుగుతుంది. ఈరోజు చాలామంది దేవా నీ సహాయం కావాలని అడుగుతారు. అడిగే విధానం సరిలేదు కానీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. యూ విల్ నెవర్ గెట్. అనుకుంటున్నాడు, ఒక ఆఫీస్కి మీరు ఒక లెటర్ రాస్తున్నారు రిక్వెస్టింగ్. ఎలా రాయాలి? టు, ఫ్రమ్, డియర్ సార్, రెస్పెక్టెడ్ సార్, దేర్ హ్యాస్ టు బి ఎ రెఫరెన్స్. దాని తర్వాత సబ్జెక్ట్ ఎలా పడతా అలా రాయచ్చా? లేదు, దెర్ హ్యాస్ టు బి ఎ సబ్జెక్ట్. యువర్స్ ఫెయిత్ఫుల్లీ థ్యాంకింగ్, ఒక ఫార్మాట్ ఉంటుంది. దేవుని వాక్యంలో కూడా ప్రార్థన విధానం ఉంది. ఎలాగ ప్రార్థన చేయాలి? విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలంట, యథార్థంగా ప్రార్థన చేయాలంట. ఏదో ఆషామాషంగా కాదు. ఈరోజు చాలామందికి ప్రార్థన అంటే ఏదో కొన్ని శ్లోకాలు చెప్పినట్టుగా, కొన్ని అలవాటు మాటలు చెప్పిన రీతిగా, సోన్సో 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 ఆమెన్. నో 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 నో, ఇట్స్ నాట్ గోయిన్ టు వర్క్. దేవుడు హృదయాన్ని ఎరిగిన దేవుడు, మన తలంపుల్ని ఎరిగిన దేవుడు. ఈజ్ నాట్ లుకింగ్ అట్ ద లెటర్ ఫార్మాట్. ఐడియల్గా రాస్తున్నావా లేకపోతే విల్లింగ్ఫుల్గా రాస్తున్నావా అనేది పరీక్షిస్తున్నాడు దేవుడు. ఈరోజు ఎంతమంది ప్రార్థనలో దేవునికి అంగీకారంగా ఉంది? ఎంతమంది ఎన్ని విషయాలు ప్రార్థనలో కరెక్ట్గా దేవుని సన్నిధిలో తీసుకెళ్ళగలుగుతున్నారు? ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందండి. ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందన్న విషయం ఈరోజు మనుషులు నమ్ముతలేదు. కారణం ఏంటంటే అవిశ్వాసులు, ప్రార్థన శక్తిని ఎరగని వారు, ప్రార్థన అంటే ఉత్సరంగా ఓరక ఒక అలవాటుగా పలికే వారిని చూసిన తర్వాత చేయని వాడికి ఎలా ఉంటుంది తెలుసా? ఓహో, ఇదే ప్రార్థనేమో, ఇదే బ్రతికేమో, ఇలాగనే ఉంటుందేమో. వాట్ ఈస్ ద యూజ్? వాట్ ఈస్ ద బెనిఫిట్? ఐ డోంట్ వాంట్. ఎంతమంది నిజంగా దేవునితో ప్రార్థన చేసే సహవాసం కలిగే సమయం ఉందండి? ఈరోజు మనం పరీక్షించుకోవాలి. దైవ కార్యము జరగాలంటే దేవుడు మన నోటి నుండి మొదటిగా ఎదురు చూసేది ప్రార్థన. దానియేలు ముమ్మారులు ప్రార్థన చేశాడు. దేవుని వాక్యం చూస్తాం, ప్రతి దైవ జనుడు లేకపోతే దైవ మనుషుడు, దేవుని ద్వారా ఏర్పరచబడిన ప్రతి ఒక్కరు ప్రార్థన. ఈరోజు ఈ పాయింట్ ఐ డోంట్ వాంట్ ఎలాబరేట్ ఇట్, బట్ జస్ట్ కమ్ స్ట్రైట్ టు ద క్వశ్చన్. ఎంతకాలమైంది మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మోకరించి వ్యక్తిగతంగా ప్రార్థన చేసి? ఈరోజు మిమ్మల్ని ఆలయంగా ప్రార్థన చేశామంటే ఆశ ఉంది, అందుకని దేవుని సన్నిధికి వచ్చి ఆలయంగా ప్రార్థన చేశారేమో. గత వారంలో వ్యక్తిగతంగా ప్రార్థన చేశారా? వ్యక్తిగతంగా ఆచారంగా కాకుండా నిజంగా హృదయంలో నుండి ప్రార్థన వచ్చిందా? ఈరోజు ఇంకొంచెం అడగాలంటే క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చేసుకున్నాంలే అండి. ఏంటి, ఎవరో ఒకరు ప్రార్థన చేస్తా ఆమెనన్నో, లేకపోతే ఏదో నలుగురు కలిపి ఏదో ప్రార్థన చేసేటప్పుడు ఏదో అలవాటు ప్రార్థనలు చేసేసాం కాదు. ఐఎమ్ ఆస్కింగ్ యూ, వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది దేవునితో మనస్ఫూర్తిగా? ఎందుకంటే దేవుడు ఎదురు చూసేది అది. దేవుని దగ్గరికి మనం వ్యక్తిగతంగా రావాలంట. వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ఎంతోమంది రాత్రి సమయంలో ప్రార్థనలు చేస్తున్నారు. వండర్ఫుల్, మీరు ఇచ్చే సాక్ష్యాలను బట్టి. కానీ ఇక చేయని వారు ఉన్నారేమో, ఎంతోమంది ఉన్నారేమో. కానీ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్న మీరు ఎంతమంది నోటితో ప్రార్థన చేస్తున్నారు? ఎందుకంటే చాలామంది అనుకుంటారు ప్రార్థన అనేది మనసులో చేసుకుంటే చాలులే. కాదు. నోటితో ఒప్పుకోవాలంట, నోటితో ప్రకటించాలంట, నోటితో మనం ఏమి చేస్తాం దాని ఫలాన్ని భుజిస్తామంట. దేహంతో చేసిన ప్రతి కార్యం లెక్క చెప్పాలంటే నోటి మాటలతో కూడా లెక్కప్ప చెప్పాలంట. ఎంతమంది నిజంగా మన మాటలకి లెక్కప్ప చెప్పేవారుగా ఉన్నామండి? ఈరోజు దేవుడు చూస్తే మన మాటలు ఎలాగుంది, హౌ గుడ్ ఆర్ దే? ఎన్ని మాటలు దేవుని మీద ఆధారపడినవి ఉన్నాయి, ఎన్ని మాటలు దేవునికి విరోధంగా మాట్లాడినవి ఉన్నాయి, ఎన్ని మాటలు దేవుని చేతుల్లో సమర్పించుకున్నవి ఉన్నాయి, ఎన్ని మాటలు దేవుని దూషించినవి ఉన్నాయి. ఈరోజు మన మాటలను మరొకసారి పరీక్షించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా నోరు తెరిచే ప్రార్థన చేశారా? దట్ ఇస్ ద క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్. సింపుల్, బాటమ్ లైన్. ఎందుకంటే మొదటిగా ఒక వ్యక్తి జీవితంలో కావాల్సింది ప్రార్థన. ఈరోజు మన ప్రార్థన అంటే సాకులు ఎన్నో చెప్తాం. ప్రార్థన అంటే నిద్ర అంటాం, ప్రార్థన అంటే సమయం అంటాం, ప్రార్థన అంటే మూడు బాలేదంటాం, ప్రార్థన అంటే అదంటాం ఇదంటాం, నిద్ర ఏదో ఒక పని అంటాం.
నో. నోరు తెరిచి ప్రార్థన. కొన్నిసార్లు మన స్థితిగతులు చూసినప్పుడు ఈ స్థితిలో ఎలా ప్రార్థన చేయమంటారు? ఆ స్థితిలో ప్రార్థన చేయకపోతే ఇంక ఏ స్థితిలో ప్రార్థన చేస్తారు? ఇప్పుడు కూడా ప్రార్థన చేయాలా అండి అంటారు. మరి ఎప్పుడు ప్రార్థన చేద్దామని? ప్రార్థన అంటేనే దేవునితో సహవాసం. యాకోబు 5:13, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా, మీకు ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అతడు ఏం చేయాలంట? కంప్లైంట్ చేయవలను. ఈరోజు చాలామంది అదే, శ్రమ వస్తే కంప్లైంట్. శ్రమలు వస్తాయండి, దేవుడి మీద కంప్లైంట్ చేయకండి. చాలామందికి దేవుడే విక్టం పాపం. కొంతమంది ఎలా ఉంటారంటే వారిని ఏమనరు, వారి చుట్టూ ఉన్న వాళ్ళని ఏమనరు, అన్నింటికి దేవుడి మీద సాకు. ఇది విశ్వాసానికి చాలా కామన్ అంట. జాగ్రత్త, రాజుకు విరోధంగా కంప్లైంట్ చేయకండి, నాశనం అయిపోతారు. ఇశ్రాయేలీలంట ఈ కంప్లైంట్ అలిగి సనిగి ఎడారులంట రాలిపోయారంట. వారు సనుగుడు వాళ్ళని రాలినట్లుగా చేసింది, వారి స్తుతి వారిని నిలిచినట్లుగా చేసింది. ఈరోజు స్తుతిస్తున్నారా, సనుగుతున్నారా, మీ ఇష్టం. ఈరోజు ప్రార్థన చేయమని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కష్టాలు వచ్చాయా, ప్రార్థన చేయండి. ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయా, ప్రార్థన చేయండి. అర్థం కాని పరిస్థితుల్లోనే ప్రార్థన చేయండి. మనుషులు ఫోన్ చేసి ఏం చేయమంటావు కాదు, లేకపోతే ఈరోజు చాలామంది ఫోన్ చేసి మీరు ప్రార్థన చేయండి కాదు. నీవు ప్రార్థన చేయి. నీవు ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన సహాయం అడుగు. నీవు ప్రార్థన చేయకుండా ఇంకోళ్ళు ప్రార్థన చేస్తే నా దారిలో నేను పోతానంటే కాదు. నీవు చేయలేని పరిస్థితుల్లో ఉంటే సరే, నీకు సహాయం ఉంది, ప్రార్థన చేస్తానికి సిద్ధంగా ఉన్నావు. కానీ ఎవరో చేస్తారో నా దారి నాదే అనుకుంటానో కాదంటే. ఇక్కడ దేవుని వాక్యం చూస్తే యూ నీడ్ టు ప్రే. ఈరోజు మన జీవితంలో ప్రార్థన నెంబర్ 1. మన నోటి ద్వారంగా దేవుడు ఎదురు చూసేది ప్రార్థన. రెండోది ఏంటంటే స్తుతిస్తాం. 10 సెకండ్లు దేవుని ఎలా స్తుతిస్తారు, స్తుతించండి. రెడీ, 1 2 3. చాలా మంది నోరు కూడా తెరవట్లే. అంటే స్తుతి ఎలా చేయాలో తెలియదు అనమాట. స్తుతించండి. గివ్ హిమ్ ప్రైజ్, టెల్ హిమ్ థాంక్ యూ, ఎగ్జాల్ట్ హిమ్. మహిమగల రాజా నీకు వందనములు, సింహాసనాసీనుడా నీకు స్తోత్రములు, స్తుతులకు పాత్రుడా నీకు వందనములు. నా జీవితంలో గొప్ప తలంపులు కలిగి గొప్ప కార్యాలు చేసే దేవా నీకు వందనములు. నన్ను ఈరోజు పోషించి నడిపించి ఈరోజు నన్ను ఇక్కడ సజీవ లెక్కలో ఉంచిన దేవా నీకు వందనములు. నా పక్షాన విజ్ఞాపన చేస్తున్న యేసు ప్రభువా నీకు వందనములు. నా పట్ల గొప్ప తలంపులు కలిగి ఉన్న తండ్రి నీకు వందనములు. నా పక్షాన జయమిస్తున్న పరిశుద్ధాత్మ దేవా నీకు వందనములు. నాకు శక్తినిచ్చే దేవా నీకు వందనములు. నా తోడుని నడిపించే దేవా నీకు వందనములు. నా జీవితంలో వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలు నెరవేర్చే దేవా వందనములు. ఎవరు ఏమన్నా కూడా నీ మాటే నిలిచి ఉంటుందని నిరూపిస్తున్నావు వందనములు. నా పక్షాన సోర కార్యాలు చేస్తున్నావు నీకు వందనాలు. అయ్యా నేను విలువైన వాడిని తెలియజేస్తున్నావు నీకు వందనాలు. నా పట్ల నీ తలంపులు గొప్పవని తెలియజేస్తున్నావు వందనములు. భూమి కంటే ఆకాశం కంటే ఎత్తైనవని తెలియజేస్తున్నావు నీకు వందనములు. కృప కనికరమ కలిగిన దేవా నీకు వందనములు. నేను స్తుతిస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను, నిన్ను పూజిస్తున్నాను, నిన్ను సేవిస్తున్నాను. నీవే బలవంతుడివి, నీవే అభిషిక్తుడివి, నీవే ప్రభువులకు ప్రభువు అయ్యా, నీవే రాజులకు రాజు అయ్యా, నువ్వు ఎల్రోహివయ్యా, నువ్వు సమస్తము చూచుచున్న దేవుడు అయ్యా, నువ్వు సర్వజ్ఞానివయ్యా. అయ్యా నీ జ్ఞానానికి మించింది ఏది లేదయ్యా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీవయ్యా. అయ్యా నీవు మాట సెలవిస్తే దూతలు, కోట్లాది దూతలు పోరాడతాయి అయ్యా. అయ్యా నీకు సాటి ఎవరున్నారు ప్రభువా? నీవు జీవము కలిగిన దేవుడు అయ్యా, నీవు జీవించుచున్నవాడు అయ్యా. స్తుతి స్థలాన్ని మార్చేస్తుంది, స్తుతి వాతావరణం మార్చేస్తుంది, స్తుతి మన జీవితాన్ని మార్చేస్తుంది, స్తుతి మనల్ని బలపరుస్తుంది. స్తుతి ఎందుకు మన పరిస్థితిని మారుస్తుంది అంటే మన దేవుడు స్తుతుల పైన ఆసీనుడు అండి. స్తుతిస్తున్న ప్రతిసారి దేవుడు దిగి వస్తాడు, జ్ఞాపకం చేసుకోండి. స్తుతిస్తున్న ప్రతిసారి దైవ సన్నిధి దిగి వస్తుంది, జ్ఞాపకం చేసుకోండి. స్తుతిస్తున్న ప్రతిసారి భూమి అదురుతుంది, పునాదులు ఉణుకుతున్నాయి, అపవాది బంధకాలు తెంపబడుతున్నాయి, జ్ఞాపకం చేసుకోండి. స్తుతి ఏ జీవితాన్నైనా మారుస్తుంది, స్తుతి ఏ పరిస్థితులైనా మారుస్తుంది. మీ జీవితంలో ఏమవుతుందో అర్థం కావట్లేదా? కేవలం స్తుతించండి. స్తుతుల పైన ఆసీనుడు అయ్యాడు అనుకో రాజు. ఆ రాజు మీ పట్ల చేసే కార్యములు ఘనమైన యేసునామములో తెలియజేస్తున్నాము. లార్డ్, నిన్ను స్తుతిస్తున్న ప్రతి ఒక్కరిని అభిషేకించాయా, నిన్ను స్తుతిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరిచేయ. ప్రతి జీవితంలో నీ కార్యము, నీ తాకుదలను అనుగ్రహించి
నీ వాకు విన్నవారు దాన్ని తగినట్టుగా జీవించే కృపను దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. You saw what praise can do? The atmosphere changed. Just matter of seconds. నా జీవితంలో కూడా ఇంతే. ఆయన స్తుతిస్తూ ఉంటే స్టార్ట్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. అన్కంట్రోలబుల్. దేవుణ్ణి స్తుతించాలంట. కీర్తనలు 22:3 చదువుతామంట ఒకసారి. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. నీవు ఇశ్రాయేలు చేయుచున్న స్తోత్రముల పైన ఆసీనుడివై ఉన్నావు. స్తోత్రాల పైన ఆసీనుడు అవుతాడంట. దేవుడు విడిచిపెట్టాడండి. దేవుడు నాకు తెలియజేస్తుంది, సంతోషకరమైన హృదయము దేవుణ్ణి స్తుతిస్తారంట. దేవుని స్తుతించేటప్పుడు సంతోషము, ధైర్యం కలుగుతారంట. ఎవరైనా ఇక్కడ దేవుని స్తుతిస్తూ ఉంటే ధైర్యం కలుగుతుందా ఇక్కడ ఉన్న వారికి? See, that is the production or the fruit of praising God. ఎలా జరుగుతుంది కాదు, నేను దేవుని స్తుతించాను నా దేవుడు కార్యం చేస్తాడు. నేను దేవుని స్తుతించాను నా దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు ఎంతోమంది జీవితాల్లో కృషించిపోతానికి, నలిగిపోతానికి, విరిగిపోతానికి కారణం ఏంటంటే దెర్ ఇస్ నో జాయ్. దెర్ ఇస్ ఆల్వేస్ కంప్లైంట్స్. ఎక్కడ ఈ మాట చూద్దామా? సామెతలు 17:22. సంతోషము కలిగిన మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ఎముకలు ఏం చేస్తారంట? ఈరోజు చాలా మంది జీవితాలు ఎండిపోతున్నాయి. సంతోషం లేదు. సంతోషం ఉండాలంటే కృతజ్ఞత ఉండాలి కదా. కృతజ్ఞత ఉంటే సంతోషం అంటే దేవుని స్తుతిస్తారు. ఈరోజు చాలా మందికి స్తుతి లేదు, కృతజ్ఞత లేదు. సనుగుడు గొనుగుడు ఆత్మ అంట. సనుగుడు గొనుగుడు ఆత్మ. వాడు జ్ఞాపకం చేసుకోండి. మీరు అనొచ్చేమో, ఎందుకని నేను దేవుని స్తుతించాలంటే నా జీవితంలో ఏది సరిగా లేదండి, అన్నీ బాగుంటే నేను దేవుని స్తుతిస్తాను. జ్ఞాపకం చేసుకోండి, అన్నీ బాగున్నప్పుడు గతంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం దేవుని స్తుతించేటప్పుడు యు ఆర్ ఓన్లీ సేయింగ్ థ్యాంక్ యూ ఫర్ వాట్ యు హావ్ డన్. దట్ ఈస్ ద టెస్టిమనీ. యు ఆర్ సేయింగ్, గాడ్ యూ హ్యావ్ గివెన్ మీ ఎ టెస్టిమనీ. నాకు ఒక సాక్ష్యాన్ని ఇచ్చావు ప్రభువా. నీవు ఇచ్చిన సాక్ష్యం బట్టి, నువ్వు చేసిన కార్యం బట్టి, నీ సహాయాన్ని బట్టి నీకు వందనాలు. కానీ ఇంకా ఇక్కట్లు, ఇబ్బందులు, పరిస్థితులు బాగున్నప్పుడు, మనుషులు మాటలు అన్నప్పుడు నీవు స్తుతించగలిగిన ధైర్యం ఉందంటే నీవేమంటున్నావు తెలుసా? దేవా, నువ్వు ఇంకా నాకు సాక్ష్యం ఇవ్వలే. దేవా, నువ్వు ఇంకా నాకు కార్యము చేయలే. కానీ నేను అడ్వాన్స్గా నీకు స్తుతులు ఇస్తున్నాను. ఎందుకంటే నేను నీకు స్తుతులు ఇస్తే నువ్వు వచ్చి ఉండే దేవుడు కాదు. నా జీవితంలో కార్యం చేయబోతున్నావు దేవా, నీకు వందనాలు అన్న తర్వాత నువ్వు చేయకుండా ఊరుకుంటావా? నేను నిన్ను ముందుగా స్తుతిస్తాం బట్టి ఐఎమ్ మేకింగ్ షూర్ మై టెస్టిమనీ ఈజ్ ఆన్ ద వే. ఐఎమ్ ఎక్సైటెడ్. మై టెస్టిమనీ ఈజ్ కమింగ్. ఐఎమ్ ఎక్సైటెడ్. మై టెస్టిమనీ ఈజ్ కమింగ్. ఈ రోజుల్లో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, కొన్నిసార్లు కొన్ని CODలు వచ్చాయి కదా, ఈరోజు క్యాష్ ఆన్ డెలివరీలు. కొంతమంది చూడండి, ఈరోజు అంతా ఆన్లైన్ షాపింగే. కొన్ని మంచి ఏదైనా మంచిది డీల్లో కొట్టారు, మంచి విలువైంది డీల్లోకి వచ్చింది. అది ఏదో మీరు ఎంతో ఆశపడింది మీకు వస్తుంది. వచ్చేది ఎలా ఉంటుంది చెప్పండి? మీరు ఆర్డర్ చేస్తే చాలు, మీకేముంటుంది? స్తుతి, మెరీ ఏంటంటే జాయ్ఫుల్. నాకు వస్తుంది తెలుసా, నీకు వస్తానికి ముందే 10 మందితో చెప్తాను, నాకు ఆ డీల్లో వచ్చింది తెలుసా, నాకు ఆ విలువైంది వచ్చింది తెలుసా, నాకు పలానా వస్తుందో తెలుసా. వచ్చిందా చూపి? ఇంకా లేదు, కానీ వస్తుందో తెలుసు. ఎందుకు? నేను ఆర్డర్ ప్లేస్ చేశా. ఈరోజు మీ ఆర్డర్ పరలోకం నుండి ప్లేస్ అవ్వాలంటే ఇట్ ఇస్ ఓన్లీ త్రూ ప్రైజ్. జ్ఞాపకం చేసుకోండి. సనుగుడు కాదు, నాట్ సనుగుడు ఈస్ క్యాన్సిలింగ్ ద ఆర్డర్స్. దేవుడు ఎన్నో మీకు పంపించాలని చూసినప్పుడు మీ సనుగుడు క్యాన్సిల్. ఈరోజు మన కరెన్సీ ఆఫ్ హెవెన్ ఇస్ ప్రైజ్, స్తుతి. మనం స్తుతించే ప్రతిసారి దేవుడు కార్యాన్ని జరిగిస్తాడండి. మూడోది ఏంటంటే ద సీడ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం అనే విత్తనం అండి. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తారు, కొన్ని కార్యాలు జరగవు. కొన్ని స్తుతిస్తారు, కొన్ని కార్యాలు జరగవు. కొన్ని ఏంటంటే విత్తాలి, కొయ్యాలి. ఇశ్రాయేలుకి ఎడారులు ఉన్నప్పుడు మన్నా వచ్చింది, కానీ వాగ్దాన భూమిలోకి వెళ్ళిన తర్వాత మన్నా రాలే. వాళ్ళు ఏం చేయాల్సి వచ్చింది? విత్తనము విత్తాలి, ఫలాన్ని కోసుకోవాలి. ఈరోజు కొంతమంది ఎడారి సీజన్లో ఉన్నారు, దేవుడు మీకు మన్నాన్ని ఇస్తున్నారు. కానీ ఆ మన్నాని ఇచ్చేవాడిని చూసి నా జీవితంలో మన్నా అంటారు. మేబీ యు ఆర్ ఆల్రెడీ ఇన్ యువర్ ప్లేస్ టు కాన్క్వర్. యూ హ్యావ్ టు సో అండ్ రీప్. ద సీడ్ ఆఫ్ ఫెయిత్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్.
విశ్వాసంతో విత్తాలి. ఈరోజు విత్తడం గురించి మాట్లాడుతున్న మనుషుడు ఏడ్చేస్తాడండి. ఐ డోంట్ వాంట్ దిస్ చర్చ్ టు బి ఇగ్నోరెంట్. దేవుని సన్నిధిలో మీరు ఎంతగా విత్తుతారో దేవుడు ప్రతి విత్తనాన్ని చూస్తున్నాడంట. విత్తనం చూసేటప్పుడు విత్తనం క్వాలిటీ చూస్తున్నాడు. క్వాలిటీ ఈజ్ నాట్ క్వాంటిటీ, క్వాలిటీ ఈజ్ క్వాలిటీ ఆఫ్ వాట్ ఈస్ ద వాల్యూ ఇట్ గివ్స్. యేసు ప్రభు కూడా కానుకలు వేస్తా ఉంటే కూర్చున్నాడంట ఆలయం దగ్గర. కానుక టైంలో కూర్చుని అందరు యేసుతో చూస్తున్నాడంట. యేసు ప్రభు పరీక్షించి వారికి పాఠం చెప్తానికి చేశాడు. యేసు ప్రభు చూడకనే చెప్పలేడా? అందరూ యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు తేవాల్సినన్ని తెచ్చేసారంట. యేసు ప్రభు చూస్తున్నాడు, ఇంకా ఎక్స్ట్రా తీసుకురంట, చూపిద్దాం. కానీ అందులో ఒక పేద విధవరాలు ఎన్ని కాసులు వేసింది? 2 కాసులు. పేద విధవరాలు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, అరే ఫైనెస్ట్ క్వాలిటీ ఇక్కడ దొరికిందయ్యా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద క్వాంటిటీ, ఇట్ ఈస్ ద క్వాలిటీ. ఏ హృదయము, ఏ మనస్తత్వం ఇచ్చేవాడు మనస్ఫూర్తిగా అవ్వాలంట. సనుగుడితో కాదంట, సంతోషంతో ఉండాలి, సంశయం లేకుండా ఉండాలంట. గాడ్ వాంట్స్ cheerful గివర్స్, ఆనందంతో అవ్వాలంట. దేవుడి ఉద్దేశం కూడా అక్కడ కానుకల గురించి మాట్లాడినప్పుడు వాక్యం మొత్తంలో కూడా అంతేనండి. దేవునికి ఏదో మనం ఇస్తే ఆయనకు వస్తుందని కాదు. భూమి అంతా అయింది, ఆకాశం అంతా అయింది, కొండ మీద ఉన్న పొట్టేళ్ళన్నీ అయినాయి అంట. అడగండి మనుషుల్ని నీ స్వాస్థ్యంగా, దేశాన్ని నీ సొత్తుగా ఇస్తానంటున్నాడు దేవుడు. ఆయనకి మన ఇచ్చేదంటే ఏం మొదలుకెళ్తుందండి? కానీ దేవుడు చూసేది ద హార్ట్ cheerfulగా. దేవుడు నీకు ఇస్తానయ్యా, నీదయ్యా, నీకు లేకపోతే ఏంటయ్యా, నాకు తెలుసు నీకు ఎంత ఇచ్చినా నువ్వు ఎంత ఇస్తావు నాకు తెలుసు. కానీ ఈరోజు చాలామంది వారు దీవించి పడకపోతానికి కారణం ఏంటంటే దే ఆర్ స్టింజీ విత్ గాడ్. సీడ్ ఆఫ్ ఫెయిత్ అన్న, విశ్వాసంతో విత్తాలన్న. ఈరోజు చాలామంది ఎన్నో కొయ్యాలని ఆశపడుతున్నారు. విత్తనది ఎలా కోస్తామండి? విత్తనది ఎలాగ ఆశపడతామండి? ఈరోజు ప్రార్థన చేస్తారేమో, స్తుతిస్తారేమో అన్న చేతులది మాత్రం తీరు. బుద్ధులు ఏమన్నామనే, ప్రిన్సిపల్స్ మారో. ప్రిన్సిపల్స్ ఆర్ ప్రిన్సిపల్స్. నీ బుద్ధులు ఎలా ఉన్నది నీ ప్రైవేట్ లైఫ్. బట్ వెన్ యూ కమ్ టు ద కింగ్డమ్, యూ డిసిప్లైన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఫర్ ద కింగ్డమ్ లా అండ్ స్ట్రక్చర్. ఉదాహరణ చెప్పాలంటే మీ ఆఫీస్కి కొంతమంది చూడండి టచ్ చేసే అలవాటు ఉండదు. ఆఫీస్కి సూట్ వేసుకుని వెళ్ళాలి. ఏం చేస్తావు? నాకు అలవాటు లేదని ఊరుకుంటావా? ఎగ్జిక్యూటివ్ అంటే ఊరుకుంటారా? ఆఫీస్లో ఉద్యోగం మార్చుకో, నీ బ్రతుకడం మార్చుకో, ఉద్యోగాన్ని మార్చుకో. ఇట్ ఈస్ యూ హ్యావ్ టు అబైడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. కానీ దేవుని వాక్యం ఉంది, కన్నీటితో విత్తువాడు, సాక్రిఫిషియల్గా కన్నీటితో విత్తువాడు ఎలా కోస్తాడంట? సంతోషంగా కోస్తాడంట. ఏంటి అది? మీరు త్యాగపూర్వకంగా కన్నీటితో విత్తింది. లేదంటే పరీక్షించుకోండి. వెన్ వాజ్ ద లాస్ట్ టైం గాడ్, దిస్ ఇస్ ఆల్ దట్ ఐ గాట్, బట్ ఐ నో ఐ ట్రస్ట్ యూ. ఐ ట్రస్ట్ యూ. ఇట్ ఈస్ నాట్ అ మ్యాన్. ఐ ట్రస్ట్ యూ. ఐ ఆనర్ యూ. ఐ ఆనర్ యూ. చాలా ముఖ్యమండి. నెక్స్ట్ చూస్తే, దేవుని వాక్యం చూస్తే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద పవర్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ప్రాఫిటిక్ వర్డ్. దైవజనుడి మాటతో అంగీకరిస్తాం. దైవజనుడి మాటతో ఇట్ ఈస్ అగ్రీయింగ్, సేయింగ్ గాడ్ ఐ బిలీవ్. హోషియా గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చదువుకుని ముగించుకోతామండి. ఒక ప్రవక్త ద్వారంగా యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు దేశముల నుండి రప్పించెను. ఏంటంట? ఇశ్రాయేల్ని దేవుడు ఎక్కడి నుండి రప్పించాడంట? ఐగుప్తు దేశములో. ఐగుప్తు నుండి. ఎవరి ద్వారంగా అంట? ఒక్క ప్రవక్త ద్వారంగా అంట. ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. ప్రవక్త ద్వారంగా వారిని కాపాడెను. బైబిల్లో చూస్తే సియోను కుమార్తెలు, ఇశ్రాయేలు, ఇంకా హోషే గ్రంథంలో చూసినప్పుడు షీ, ఇశ్రాయేలు. ఇక్కడ చూస్తే వి ఆల్వేస్ థింక్ ఇట్ ఇస్ షీ ఆర్ డాటర్స్, ఇలా ఉంటాం. సీ దట్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ ఆర్ ఎ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎలాగ ఒక తండ్రి లేకపోతే ఒక స్థానం, ఒక రిలేషన్షిప్ కనెక్ట్. ఇక్కడ చూస్తే హీ విల్ బి టాకింగ్ అబౌట్ హీ, ఇశ్రాయేలు, హీ తనని ఎలాగ కాపాడాడు. యూ కెన్ సీ బై ఎ ప్రాఫిట్ వాస్ హీ ప్రిజర్వ్డ్. హూ వాస్ హీ? ఇజ్రాయిల్. మనం చూస్తే దేవుని వాక్యంలో ఒక్క ప్రవక్త ద్వారంగా దేవుడు ఆ ప్రజల్ని, ఇశ్రాయేల్ని చూస్తే మరలా ఒకడిని అన్న దృష్టితో చూస్తున్నాం. దేవునికి ఎంతమంది ముఖ్యం కాదండి, మాట ముఖ్యమండి. అర్థమైందా? దేవునికి ఎంత పనులని కాదు, మాట. దేవునికి ఎన్ని గొడవలని కాదు, ఒక మాట. దేవునికి ఎంత సమస్యలని కాదు, ఒక మాట. దేవునికి ఎన్ని బంధకాలు, ఎన్ని లోన్లు, ఎన్ని అప్పులు, ఎన్ని తలకనొప్పులు, ఎన్ని నేరాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కాదు, ఒక్క మాట.
ఆయన ఒక్క మాట సెలవిస్తే అన్నీ జరిగిపోతాయంట. ఆయన ప్రవక్త అన్నదప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, దైవ జనుల్ని గౌరవించాలండి. ఈరోజు దైవ జనుల్ని గౌరవిస్తాం కనబడతలే. ఐఎమ్ గ్లాడ్ దిస్ చర్చ్ ఆనర్స్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఇట్స్ డెఫినెట్లీ సీన్. బట్ ఐ ఫీల్ సో సాడ్ ఇన్ ద వరల్డ్. ఎంతోమంది దైవ జనులను అవమానపరిచేవారు. దైవ జనులను అవమానపరిచిన తర్వాత వారు ప్రార్థన దేవుడు వింటారంటారా? దైవజనుడు అంటే ఎవరండి? అసలు దేవుని సేవకుడు అంటే ఎవరండి? వారి జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేసి, దేవుని పరిచయంలో దివారాత్రను పనిచేస్తూ, దేవుని కొరకు జీవించి, దేవుని కొరకు ప్రయాసపడి, ఆయన అపాయింటెడ్ని అవమానపరిచిన తర్వాత హౌ కెన్ యూ రిసీవ్ ఆనర్ ఫ్రమ్ ద కింగ్? నెవర్ పాసిబుల్. ఈరోజు ఎంతోమంది దేవుని కార్యాలకి అడ్డుబండలుగా మారేవారు దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకి దాటిపోలేరని తెలియజేస్తున్నా. ఎందుకంటే దేవుడు తన కార్యాలని నిర్ణయించినప్పుడు ప్రతిసారి ఒక దైవజనుడిని పెడుతున్నాడు. ఈరోజు చాలామంది నాకు ఆలయం వద్దు, ఈరోజు మా వాక్యం ఎలాగంటే ఎక్కడ చూసినా వాక్యం ఉంది, యూట్యూబ్ కొడితే వాక్యమే, ఎన్నో బోధనలు. ఈరోజు మనుషులు ఏంటంటే అంచెదనాల్లో తెలివి అధికమవుతుంది, కానీ మంచిదే బలపరచబడింది. సత్యవాక్యము, క్వాలిటీ వర్డ్, రైట్ వర్డ్, బీ స్ట్రెంత్ అంటే నథింగ్ రాంగ్. బట్ రిమెంబర్, యూ హ్యావ్ టు బీ అండర్ వన్ అథారిటీ. నీకు బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరైనా ఒకరు ఉండాలి. నీకు ఎంతోమంది అన్నాలు పెడుతున్నారమ్మో, ఒక అమ్మ ఉండాలి, జాగ్రత్త. అమ్మ కాకపోతే భార్య ఉండాలి, జాగ్రత్త. ఎక్కడ పడితే అక్కడ అన్నాలకు పోతున్నావు అంటే జాగ్రత్త, ఏదో తేడా కొడుతున్నావు. ఈరోజు మన జీవితంలో కూడా పరీక్షించుకోవాలి. ప్రార్థన ఉందా? స్తుతి ఉందా? మూడోది ఏంటి? విశ్వాసంతో విత్తనం ఉందా? దైవజనుడిని గౌరవిస్తున్నాం, ఎందుకంటే దేవుని గౌరవిస్తున్న రీతిగా. ఈరోజు మన నోటితో వి ఆనర్, వి ప్రైజ్, వి గ్లోరిఫై అండ్ వి ప్రే. దేవునికి అంగీకారంగా మనం జీవిస్తాము, దేవుని కనపరుస్తాము. చివరిగా మనమందరం లేచి నిలబడి ప్రార్థనతో ముగిస్తున్నాను. ప్రభువా, నీకు వందనములయ్యా, నీకు స్తోత్రములయ్యా. అయ్యా, మా నోటి ద్వారా జీవం, మరణం, నాలుగు వర్షం అంటున్నావయ్యా. ప్రభువా, నీకు అంగీకారమైన ప్రార్థన మాకు దయచేయ్యా. ప్రభువా, ఎలాగ ప్రార్థన చేయాలో మాకు నేర్పించయ్యా. నీకు ఇష్టమైన ప్రార్థన మాకు దయచేయ్యా. విరిగి నలిగిన హృదయంతో, దీన హృదయంతో నిన్ను స్తుతించే జీవితాన్ని మాకు దయచేయ్యా. అయ్యా, ఏదో వస్తుందని స్తుతిస్తాం కాదయ్యా, నిజముగా నువ్వు ఎవరివై ఉన్నావు, నీ శక్తి ఏంటి, నీ బలం ఏంటి, నీ స్థానం ఏంటి, నీవు దేవుడివి, నీవు రాజువి, నీవు ప్రభువు అని గుర్తెరిగి ఆ సింహాసనాన్ని చూసి మేము తగ్గించుకున్న వారికి చేయి ప్రభువా. అయ్యా, యెషయా ప్రవక్త ఆ సింహాసనము చూసేంత వరకు మనుషుల్ని నేరాలు మోపుతూనే ఉన్నాడు. మనుషుల్ని నీకు ఓ అంటే నీకు నష్టమో, నీకు శాపమో, నీకు కష్టమో, నువ్వు సరలేవు, అందరిని నేరాలు మోపుతూ వచ్చి. కానీ ఆ సింహాసనము చూసినప్పుడు ఓ అంటూ మీ నిన్ను చూడకపోతే మేము గనులుగా అనుకుంటామయ్యా, కానీ నిన్ను చూసే జీవితాన్ని మాకు దయచేయ్యా. నిజముగా నీ మహిమను చూస్తే నిన్ను దేనికి విడిచిపెట్టాం కదా ప్రభువా. నిజముగా నువ్వు ఏమై ఉన్నావు అని మేము గ్రహించుకుంటే మా జీవిత మార్గంలో వ్యత్యాసంగా ఉంటాయి కదా ప్రభువా. దేవా, నిజముగా నీ శక్తిని మేము గుర్తెరిగితే మా జీవితంలో గొప్ప కార్యాలు సాధిస్తాం కదా ప్రభువా. ఈరోజు నువ్వు ఆశపడుతున్నావయ్యా, మా నోటి నుండి నీకు అంగీకారమైన ప్రార్థన ఉండాలి. ప్రతిదీ నీ సన్నిధిలోకి తీసుకురావాలి. విజ్ఞాపన ప్రార్థన ఉండాలి అయ్యా. మెలుగుండి ప్రార్థన చేసే శక్తి ఉండాలి అయ్యా. మనస్సు మొత్తం నీ మీద కుమరించుకునే ప్రార్థన ఉండాలి. కంటిన్యూవల్ ప్రేయర్, కమ్యూనియన్ ప్రేయర్, ఫెలోషిప్ ప్రేయర్ నువ్వు ఆశపడుతున్నావు ప్రభా. వ్యక్తిగతంగా నీ సన్నిధిలో నోరు తెరిచి ప్రార్థన చేయాలంటున్నావు ప్రభా. ఈ రోజు నుండి మేము అటువంటి విధంలో అయ్యా అలవాటు చేసుకుంటానికి, అభ్యాసం చేసుకుంటానికి అయ్యా నీ సన్నిధిలో వ్యక్తిగతంగా నోరు తెరిచి ప్రార్థన చేయవారిగా మమ్మల్ని చేయమని అడుగుంటామయ్యా. అయ్యా ప్రభా, నిన్ను స్తుతించమంటున్నాం. ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, ఎటువంటి పోరాటమైనా, ఎటువంటి అవమానమైనా, ఎటువంటి నష్టం వచ్చినా, లేకపోతే అన్ని బాగున్నా కూడా దేవా నిన్ను స్తుతించమంటున్నాం. స్తుతుల పైన ఆసీనుడు అని తెలియజేస్తున్నావయ్యా. స్తుతిస్తే కార్యాన్ని జరిగించే దేవుడు అని తెలియజేస్తున్నావయ్యా. స్తుతిస్తే నువ్వు దిగి వస్తానంటున్నావయ్యా, నువ్వు నివసిస్తానంటున్నావయ్యా. నువ్వు సింహాసనం పైన ఆసీనుడు అవుతే, రాజుగా నువ్వు ఆసీనుడు అవుతే దేవా ఇంకా మేము దేనికి భయపడాలయ్యా. అయ్యా నిన్ను ఆహ్వానించే జీవితాలను మాకు దయచేయి అయ్యా. నువ్వు వచ్చిన ప్రతిసారి భూమి కంపుతుందయ్యా.
పునాదులు అదురుతాయి ప్రభువా. అయ్యా బంధకాలు తెంపబడతాయ్యా, ప్రతి తలుపు తెరవబడుతుంది ప్రభువా. అయ్యా మా జీవితంలో నీ కార్యం జరిగించాలి, కానీ మాకు కావాల్సిన ప్రార్థన అయ్యా స్తుతి దయచేయమని అడుగుతున్నాము. అయ్యా విత్తేవారిగా మమ్మల్ని చేయి ప్రభువా. అయ్యా శక్తి లోపం లేకుండా నీ కొరకు సమస్తం చేసే జీవితాన్ని మాకు దయచేయ్యా. పిసినుకుంటే బ్రతుకు మాకు ఉండనవద్దయ్యా, స్వార్థ బ్రతుకు మాకు ఉండనవద్దయ్యా. మేము ఏమై ఉన్నామో మాకు కలిగిందంతా ఎవరి ద్వారా దేవా, నిన్ను ప్రేమించి, నిన్ను గణపరిచి, నిన్ను సన్మానించి, నీ పట్ల మా ప్రేమను కనపరిచి, నిన్ను ఆనర్ గణపరిచే జీవితాలను మాకు దయచేయండి అయ్యా. నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తానన్నావు ప్రభువా. అయ్యా నిన్ను ప్రేమించేవాడిని ఆస్తికర్తలుగా చేస్తానన్నావయ్యా. నిన్ను అడగి చూడమంటున్నావయ్యా, అన్నీ ఇస్తానంటున్నావయ్యా. అయ్యా నీ బిడ్డలకి సమృద్ధినిచ్చే దేవుడివి, నీ బిడ్డలకి ప్రతి విధమైన పోషణ ఇచ్చే దేవుడివి, నీ బిడ్డలకి ప్రతి పరిస్థితిని ఎరుగున్న దేవుడు, ప్రతి సమస్యను చూచి నువ్వు ప్రతి తీర్చే దేవుడివి అయ్యా నువ్వు. అయ్యా మాకు కావాల్సిన విశ్వాసం దయచేయండి, విత్తుతానికి విశ్వాసం దయచేయండి దేవా. అదే రీతిగా ప్రభువా మా జీవితంలో అయ్యా నీ మాటకు లోబడేవారుగా, నీవు ఎవరినైతే మమ్మల్ని నడిపిస్తానికి ముందు పెడుతున్నావు, ఎవరి ద్వారా అయితే మాతో మాట్లాడతానని నిర్ణయించుకుంటున్నావు, ఎవరి ద్వారా అయితే నీ వాక్ వస్తుందో అయ్యా గౌరవించే జీవితాన్ని మాకు దయచే ప్రభువా. దూషించే మాటలు మాకు ఉండనవద్దు. నోబడీ ఈస్ పర్ఫెక్ట్ లార్డ్, నోబడీ ఈస్ రైట్ ఇన్ ఎవ్రీథింగ్ లార్డ్, నోబడీ నోస్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ లార్డ్. లార్డ్ ఇట్ ఈస్ యువర్ రెవల్యూషన్ దట్ ఈస్ బీయింగ్ గ్రాంటెడ్. హెల్ప్ us లార్డ్ టు honor your men as your appointed people, your kingdom people. నీ రాజ్యానికి విరోధంగా తిరిగి నీ కీడుని, నీ ఉగ్రతకి పాల్పొందలుగా మమ్మల్ని ఎవరిని ఉండనవద్దయ్యా. టీచ్ us not to honor gratitude. అయ్యా నీ ప్రజల్ని నీవు హెచ్చించే దేవుడు అయ్యా మా జీవితంలో చూడాలయ్యా. అయ్యా మేము జీవించవలసిన విధానాలు మాకు తెలియజేస్తున్నాం, మేము జీవించవలసిన విధానం మేము జీవిస్తాం, మేము చేయవలసిన పనులు మేము నమ్మకంగా నీ ముందు చేస్తాం. నీ ద్వారంగా జయకరమైన జీవితాలు జీవించే కృపను మా అందరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.